ఇక తెలంగాణ తల్లికి సంబంధించి గతంలో తెలంగాణ తల్లి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి మీరు కూడా దండలు వేసిన సందర్భం ఉంది. మీరు కూడా ఈరోజు తెలంగాణ తల్లి మార్పును మరి మీరు సమర్థిస్తారా? మార్పు ఆ రోజు కూడా అందరం ఆమోదించింది ఏం కాదండి. తెలంగాణ తల్లి అనే భావన వచ్చినప్పుడు అందరం సమర్థించినాం. నిజమే, తెలుగు తల్లి అనేది మన తల్లి కాదు, సవత్తల్లే అని ఆ రోజు కేసీఆర్ చేసిన ప్రకటనను కూడా మేము స్వాగతించినాం. దాంట్లో మళ్ళీ ఇవాళ మాట మారిస్తే అది కరెక్ట్ కాదు. స్వాగతించినాం. తెలంగాణ కూడా తనకంటూ ఒక తల్లి ఉండవలసిందే అనే డిమాండ్కి కూడా మేము మద్దతునిచ్చినాం. అప్పుడు తెలంగాణ తల్లి రూపకల్పన జరిగినప్పుడు చారీ దానికి ఒక రకమైన రూపకల్పన ఇచ్చి నిర్మల్ చిత్రకారుడు ఆయన ఇవాళ ఉన్న విగ్రహానికి దాదాపు సమీపమైన ఒక చిత్రాన్ని ఆయన రూపకల్పన చేస్తే అందరు కూడా అది బాగుందనే అనుకున్నాం అందరం. కానీ అట్లా కాదు. తెలంగాణ తల్లి విషయంలో కేసీఆర్ తనంటూ ఒక ప్రత్యేకమైన రూపం ఇచ్చి కొంత దేవతా రూపం లేనిది ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఒక అభిప్రాయంతో దాంట్లో మార్పులు చేసి దానికి ఇచ్చిన తర్వాత సరే ఏదో ఒకటిలే అని ఆ రోజు ఆమోదించినాం. కానీ ఆ రోజు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి తెలంగాణ వచ్చిన తర్వాత తుది రూపం ఇచ్చేట ప్రయత్నం చేస్తే బాగుండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రతీకలను పట్టించుకోలే. ఒక తెలంగాణ చిహ్నం తప్ప మిగతా వాటి విషయంలో ప్రభుత్వానికి పట్టింపు లేకుండే వాళ్ళు దాన్ని దృష్టి పెట్టలేదు, దాన్ని వదిలిపెట్టిండ్రు. తర్వాత తెలంగాణ పేరును కూడా వదులుకున్నారు. ఆ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కానీ తెలంగాణ ప్రతీకల రూపకల్పనలో కానీ వాళ్ళు ఇంకా పట్టించుకోలే, వదులుకున్నారు. ఇక ఆ తెలంగాణ ఉద్యమానికి మాకు ఇంకా సంబంధం లేదు, ఫక్తు రాజకీయ పార్టీ మాది, రాజకీయ అధికారం కోసం మిగతా పార్టీల వల్లనే మేము పనిచేస్తామన్నాక ఇక వాళ్ళకి ఆ లింక్ దిగిపోయింది. వాళ్ళు ఏం చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జయ జయ హే తెలంగాణ పాటను పునరుద్ధరించటం కానీ అదేవిధంగా దానికి ఒక గుర్తింపునివ్వటం. తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం పాడుకున్న పాట అది, దాన్నే జాతీయ గీతంగా పెట్టాలని. టీఎస్ కాదు టీజీ అని ఆ రోజు అందరూ రాసుకున్నటువంటిదే టీజీ అని. మళ్ళీ అదే ఉంటే బాగుండేది, ఎందుకు టీఎస్ చేసినారని చాలా చర్చ జరిగింది కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. అట్లాగే తెలంగాణ చిహ్నాన్ని రూపకల్పన చేసినప్పుడు కూడా చర్చ జరిగింది. ఆ చర్చను స్వాగతించి మంచి చెడు ఆలోచించి తుది రూపం ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. దాంట్లో ఆ రోజు కూడా వచ్చిన అభిప్రాయం ఏంటంటే అమరవీళ్ళ స్తూపం ఉండాలి అని. అది నేను అనుకోవటము, దాన్ని లేకుండా చేయటం అనేది ఒక పెద్ద తప్పిదం. దాన్ని నా దృష్టిలో కొంత ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ దాని మీద ఏం చేసినా చర్చ చేయమని అడుగుతున్నాం మేము. ప్రభుత్వాన్ని మార్చటం తప్పులేదు, కానీ చర్చ చేయండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి అని అంటున్నాం. చిహ్నం మీద అట్లా కొంత చర్చ చేసిన తర్వాతనే తుది రూపం ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ తల్లిదేమో అప్పుడు ఆగిపోయింది కాబట్టి మళ్ళీ వీళ్ళు తయారు చేసిండ్రు, తీసుకొచ్చిండ్రు. చాలా వరకు ఒక ఆమోదం అయితే ఉంది. తెలంగాణ తల్లి అంటే దేవతా రూపం ఉండవలసిన అవసరం లేదు. తల్లి అంటున్నాం కదా, దేవత అంటలేం. తల్లులను తయారు చేసుకున్నప్పుడు మన చుట్టూ ఉండేటువంటి మాతృమూర్తులే మనకు ప్రతిబింబిస్తే బాగుంటుంది. ఆ రూపకంగా తయారు చేయటం మంచిదే అనేది ఒక అభిప్రాయం కూడా ఇవాళ వ్యక్తమవుతున్నది. అది ఇంకా సమయం పడుతుంది దాన్ని స్వీకరించటము. ఆ చర్చను ఆమోదిస్తున్నారు. నిజమే, ఆ దేవతామూర్తిగా అవసరం లేదు. తల్లి మనలో ఉన్న ఒక మానవ మూర్తినే ప్రతిబింబిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఇవాళ వ్యక్తమవుతున్నది. కానీ దీన్ని వెంటనే ఇంకా ఆమోదిస్తారంటే సమయం పడుతుంది. అది సింక్ కావాలి కదా. నిజమే అని ఆ రూపం ఇంకా కింది దాకా పోయి కలెక్టరేట్ల కాడ అక్కడ ఇక్కడ పెట్టడం మొదలు పెడితే అప్పుడు అది మెల్లమెల్లగా దాన్ని ఆమోదించటం మొదలవుతుంది. విస్తృత ఆమోదం సాధించినప్పుడు ఇంకా అది నిలబడిపోతుంది. ఆ పాతదేమో తర్వాత తేలిపోయింది కానీ మళ్ళీ లేదు. ఇవాళ ఎక్కడ దాన్ని ఉపయోగించటం లేదు. ఆ సింబల్గా కూడా ఇవాళ మిగిలి లేదు. అందుకనే ఒక కొత్తది అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ముఖ్యంగా బతుకమ్మ లేదు కదా. తెలంగాణ తల్లి మనకి తెలంగాణ ఉద్యమానికే బతుకమ్మనే ఒక ఉద్యమ రూపంగా చేసుకున్న చరిత్ర తెలంగాణది కదా. అలాంటి ఉద్యమ రూపంగా చేసుకున్న బతుకమ్మ లేదు కదా అనేది ఒక బాధ. ఇంకొక చోట ఎక్కడైనా బతుకమ్మ ప్రతీకను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడనే ప్రతిదాన్ని ఇందులోనే ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. నేను కూడా అంటే కొంత శిల్పము అవి తెలిసినటువంటి వాళ్ళు కళాకారులు వాళ్ళు కొంత ఆలోచించి డిజైన్ చేసినట్టున్నారు.
అట్లాంటి బతుకమ్మకు కూడా ఎక్కడో ఒక స్థానం దొరకాలనే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి దాన్ని కూడా మరి రేపు చిహ్నాన్ని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేసిన ఇంకొక చోట ఏదైనా సందర్భంగానైనా దాన్ని ఒక చిహ్నాన్ని మనం ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని చెప్పి నేను కూడా సూచన చేస్తున్నాను.